సమాజం బాగుపడాలి అంటే, ఆ రోజు ఐగుప్తి సమాజం బాగుపడాలంటే దేవుడు తీసుకునే నిర్ణయం ఏంటి తెలుసా? ముందే నమ్ముతున్న నమ్మకాల మీద కొట్టాలి. ఇలా నమ్మకాలు తప్పని తెలిస్తేనే ఏది తప్పో ఏది ఒప్పో అర్థమవుతుంది. నీకు దేవుడి భయము ధర్మశాస్త్రం లేకపోతే, అరే నీతేటో అనీతి ఏంటో సూత్రాలు ఏంటో నీకు తెలియకపోతే నువ్వు చేసిందల్లా రైట్ అనుకుంటావు. నీకు రైటో రాంగో తెలియాలంటే ముందు నీ నమ్మకాలు తినంగా ఏడాలి. అందుకే ఐగుప్తి బాగుపడాలంటే ఐగుప్తి మనుషులకి దెబ్బ కొట్టడమే కాదు, ఐగుప్తి నమ్ముతున్న దేవతలకు కూడా తీర్పు తీర్చి. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ప్రపంచం బాగుపడాలి అంటే ప్రపంచం అంతా రకరకాల నమ్మకాల్లో ఉంది. ఈ నమ్మకాల ప్రతి నమ్మకం వెనకాల ఎవడున్నాడు చెప్పండి? ఆడున్నాడు. హైదరాబాద్లో అనుకుంటా మీరు చూడండి, అర్ధరాత్రి నగ్నంగా ఒక అమ్మాయి ఆ దేవాలయం చుట్టూ ఒక విగ్రహం పట్టుకుని తిరిగి వెళ్ళి ఒక పెద్ద చెరువులోకి దూకి చచ్చిపోయిందంటే, చచ్చిపోయే ముందు ఆ అమ్మాయి అలా అమ్ముతా అన్న మాట ఏంటంటున్నా, నన్ను దేవుడు రమ్మంటున్నాడు అన్న. చూసారు, పసి పిల్లల్ని బలేసేస్తున్నారు, ఆడవారిని బలేసేస్తున్నారు, మగవాళ్ళని చంపేస్తున్నారు. మూసీ నదిలో, హైదరాబాద్ మూసీ నదిలో వయసుకు వచ్చిన ఒక ఆడపిల్లని మగపిల్లని తలకాయలు నరికేసి ముగ్గులో కూర్చోపెట్టి పూజలు చేశారు. ఎందుకురంటే లంకి బిందులు దొరుకుతాయనంటే ఎవడో మాట్లాడుతున్నాయా? ప్రధానమంత్రి మోడీ గారు ఎవరైతే ఉన్నారో, ప్రధానమంత్రి మోడీ గారు సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లక్నో దగ్గర ఏదైతే మీరు చూడండి, అక్కడ ఎవడో చెప్పాడట నీకు మంచి జరగాలి అంటే యవ్వనంలో ఉన్న వారిని బలేసి అంటే ఒక అమ్మాయిని చంపేసి ఈ కాలుకి 6 మేకులు, ఆ కారుకి అరుకాలకు 6 మేకులు, మొత్తం 12 మేకులు దిగేసి ఆ అమ్మాయిని చంపేస్తారు. ఇది ఏ కాలం చెప్పండి? ఎందుకు ఇలా జరుగుతుంది? మీకు విషయం చెప్పనా, ఈ నమ్ముతున్న చిన్న వాళ్ళు కాదు, MBBS డాక్టర్ చదివినోడు కూడా ముహూర్తం పెట్టించుకుంటాడు. ఇన్ని ఏమనాలండి, ఇన్ని నా మాట అర్థమవుతున్నాయా? ఇవి కూడా నమ్ముతారు. ఏలే కదా, మనల్ని కూడా నమ్ముతాం. ఒక ఆవిడ అన్నది ఏమనంటే, పాస్టర్ గారు రేపు మీరు 11:30కి వచ్చేయండి మా ఇంటి కార్యక్రమానికి అన్నాను. పాస్టర్ గారు అన్నారు, ఏ అమ్మ 11:30కి ఎందుకమ్మానంటే, మీరు వచ్చేయాలని 11:30కి అన్నది. ఎందుకు అని అడిగాడంటే, బ్యాప్నైన ముహూర్తం 11:30కి పెట్టాడన్న. పిలవడానికి ఆవిడకి సిగ్గులేదు చెప్పండి, వెళ్ళడానికి ఈయనకి సిగ్గు. మనకు ముహూర్తాలు ఎడుతాయా? పోనీ ఎడితే వెళ్ళారు, వెళ్ళినా చాలా మంది దైవజనులు చేస్తున్న తప్పేంటి తెలుసా? వాళ్ళ కొత్తిళ్ళు ఓపెన్ చేసుకున్నారు అనుకోండి, బయట వాళ్ళు నమ్మకాలు అవి, వాళ్ళ కొత్తిళ్ళు ఓపెన్ చేసుకున్నారు అనుకోండి, 4 మూలకి ఒక దాన్ని తిప్పుతారు. దాని పేరేడు చెప్పండి, ఆవు. అది వాళ్ళ నమ్మకం, వాళ్ళని అనడానికి మనకు సరిపోదు. వాళ్ళ నమ్మకం ఆ ఆవుని తీసుకొచ్చి ఆ ఇదిలోకి అదే ఆ మూలకి ఈ మూలకి ఈ గదిలోకి ఆ గదిలోకి కిచెన్లోకి తిప్పుతారు. ఒక ఆవిడ ఆ వీడియో మీరు చూసేలేదో, ఆ ఆవు పిల్లని ఉయ్యాలే చూపెడుతుంది. ఇల్లంతా శుభం జరిగిపోవాలని ఉయ్యాల్లో. బాగా వినండి, సేమ్ నమ్మకాలు అవి మనం కొనసాగిస్తున్నామా లేదా? కొనసాగిస్తున్నాం. ఎలా చెప్పినా, వాళ్ళు కొత్తిళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఆవుని తిప్పారు 4 మూలకి. మనోళ్ళు ఎవరిని తిప్పుతున్నారు చెప్పండి? మాస్టర్ గారిని తిప్పుతున్నారు. ఎవరినే కాదా అని అడుగుతున్నాం. ఆ మూలకి ఈ మూలకి ఎందుకు తిరుగుతున్నారు? అలా 4 మూలకాలు ఎందుకు తిరుగుతారు? వాళ్ళ నమ్మకాల ప్రకారం ఈ సైన్యం ఆ సైన్యం, అక్కడ ఒక దేవత ఇక్కడ ఒక దేవత, 4 మూలలో 4 దేవతలు ఉంటాయి వాళ్ళ నమ్మకం, అది వాళ్ళ నమ్మకం. మరి నువ్వెందుకు 4 మూలలు తిరుగుతావు? తిరం పోయిందా నీకు? నువ్వేం తిరుగుతున్నావు? నీకు నిజంగా కొత్తలు ఓపెన్ చేయాలనుకుంటే నట్టింట్లోకి వెళ్ళి సంఘస్థులు పిలుచుకుని పెద్ద నిలబడి ఆకాశం వైపు చేతులెత్తి, దేవా నువ్వు ఇచ్చిన స్థలం బట్టి గృహాన్ని బట్టి నేను స్తుతిస్తున్నానని ఒక ప్రార్థన చేయి, ఇల్లంతా శుభం జరుగు. అది కాకుండా 4 ఏప్రిల్ తిరిగి అక్కడ ఒక నూనె ఇక్కడ ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావు చెప్పండి? ప్రత్యక్షంగా పరోక్షంగా అందరినీ వాడి టెక్నికల్ నాలెడ్జ్తో ఎవరు నడిపిస్తున్నారు చెప్పండి? ఆడు నడిపిస్తున్నాడు. చదువుకున్నవాడు నొకలాగా, చదువు లేనివాడు నొకలాగా, అనాగరికుడు నొకలాగా, నాగరికుడు నొకలాగా, ఒక్కొక్కడిని ఒక్కొక్కలాగా తయారు చేస్తున్నాడా లేదా? ఈ ప్రపంచానికి వాడు పట్టాడు. ఇంకా చెప్తున్నానండి, ఒక ఫేస్బుక్ ఓపెన్ చేయండి మంచి వస్తుందా? ఇది ఏ కాలం. ఒక యూట్యూబ్ ఓపెన్ చేయండి మంచి కార్యక్రమాలు ఉన్నాయా? మెజారిటీ చెడ్డ కార్యక్రమాలు ఉన్నాయి. ఒక వాట్సాప్లో కాంటాక్ట్లు కానీ స్టేటస్లు కానీ మీరు చూడండి, మంచి ఎక్కువ చెడు ఎక్కువ జరుగుతున్నా చెప్పండి? ఒక ఇన్స్టాగ్రామ్లో ఉన్న చెత్త ఇంకెక్కడైనా ఉందో చెప్పండి? అంటే మీరు ఏ సెక్టార్ తీసుకోండి, మంచి ఉందా? విద్యా వ్యవస్థ
వ్యవస్థలు బాగున్నాయా? విద్యా వ్యవస్థలు బాగున్నాయా? విద్యార్థులు బాగున్నారా? పంచాయతీ శాఖలు బాగున్నాయా? సెంట్రల్ బాగుందా? అసెంబ్లీలోనే బ్లూ ఫిల్మ్లు చూస్తున్నారు, ఇంకేమనాలి? ఇది ఏ కాలము చెప్పండి? దుష్టిని కాలము. పార్లమెంట్లో కూర్చున్న ఎంపీ మన భారతదేశం తరపున క్రీడాకారులుగా పనిచేస్తున్న వారిని రోడ్డు మీద ఆడేసి తొక్కేశాడంటే ఏమనాలి? ఇది ఏ కాలం చెప్పండి? దుష్టిని కాలం. ఇది ఏ కాలం? భయంకరమైన సాతాన కాలం. ఇప్పుడు ఈ సమాజం అంతా బాగుపడాలి అంటే మునుపేం జరిగిందో మళ్ళీ అదే జరగాలి. మునుపేం జరిగింది? ఐగుప్తిలో దేవతలందరికీ తీర్పు ఇచ్చాడు. ఎలా తీర్పు ఇచ్చాడంటే మరి గమనించండి. ఆ రోజు తీర్పు చెప్తున్నా, చంద్రుడు ఎరుపైపోయాడు, సూర్యుడు అదృశ్యమైపోయాడు, నీళ్లు రక్తముగా మారిపోయాయి, భూమి పండడం మానేసింది, 10 తెగుళ్ళ చేత అల్లాడిపోయారు, వర్షానికి బదులు వడగండ్లు పడిపోయాయి, చావు గోల ఎక్కువైపోయింది. దెబ్బకి మోసే దేవుడే గొప్ప దేవుడని ఫరో చేతులు ఎత్తేశాడు. సేమ్ మళ్ళీ ఇప్పుడు అదే జరగబోతోంది. బాగా వినండి. మునుపు జరిగిందే మళ్ళీ జరుగుద్ది, మునుపు జరిగిందే మళ్ళీ జరుగుద్ది. అంటే ఇప్పుడు ఒకరోజు ఐగుప్తీలు ఎలా ఉంది, ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా ఉంది చెప్పండి? ఐగుప్తి ఇలాగుంది. ఐగుప్తి పట్టిన దయ్యాల మోకే ఈ ప్రపంచానికి పట్టే కాదా? మీకు ఉదాహరణ చెప్తాను, నేను త్వరగా ముగిస్తాను. ఆ మధ్యకాలంలో కేరళలో, ఇండియాలో 2వ మహిళ, మొదటి మహిళ అనేది కానీ కేరళ హైకోర్టు అమ్మాయికి ఉరిశిక్ష ప్రకటన చేసింది. ఎందుకంటే ఈ అమ్మాయి ఇంటర్లో ఉన్నప్పుడు ఎవరినో ప్రేమించింది. ఇంటర్లో ప్రేమించిన అమ్మాయి డిగ్రీకి వచ్చేసరికి ఇంకోటి ప్రేమించింది. చాలా హృదయం ఆ పిల్లది, చాలా హృదయం. ఇంటర్లో ఒకడు చెప్పండి, డిగ్రీలో ఒకడు. ఆ ఇంటర్లో ప్రేమించిన అమ్మాయి డిగ్రీకి వచ్చేసరికి ఇంకోటి ప్రేమించింది. మరి ఇంటర్లో తిరుగునోడు ఊరుకుంటాడా? ఆడి వెనకాల తిరగడం మొదలెట్టాడు. ఆడికి రకరకాల కథలు చెప్తుంది. మా అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు, అది కహాని, అప్పుడు ఏదో నేను తెలియక లవ్ చేస్తాను, అయినా నువ్వంటే నాకు ఇష్టమే, ఇంకా వద్దు ఇవన్నీ కంటిన్యూ అవ్వు, నా వల్ల నీ లైఫ్ డిస్టర్బెన్స్ అవడం ఇష్టం, చెత్త అంతా చెప్తే ఆడన్నాడు నేను ఆగను అన్నాడు. ఈయన ఎలా వదిలించుకోవాలో అర్థం అవ్వట్లేదు. ఈ డిగ్రీలు ఇంకొండలో చేసింది. ఇది ఆడికి తెలిసే లోప ఆ స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ లోపల ఇంట్లో వాళ్ళు కుదురుంటారా, సంబంధాలు చూడడం మొదలెట్టింది. అమ్మగారి స్టోరీలు తెలిసి ఉంటాయి, సంబంధాలు చూడటం మొదలెట్టారు. అందులో ఒక మంచి సంబంధం వచ్చింది, ఆర్మీ ఆఫీసర్ సంబంధం వచ్చింది. మీరు చూసారు ఈ వార్తలు. ఈ ఆర్మీ ఆఫీసర్ సంబంధం వస్తే ఆఫీసర్గా మరి ఆర్మీ వాడు కదా, కొంచెం బాగున్నాడు చూడడానికి, ఆఫీసరు లైఫ్ బాగుంటుంది, సెటిల్ అవ్వకపోయినా పర్లేదు, సెటిల్ అయిపోతుంది. కానీ అమ్మాయి చదివాడు చెప్పిన గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుంది. గ్రూప్స్ అంటే మాట్లాడండి, గ్రూప్ 1 అంటే చెప్పండి, ఐఏఎస్లో, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2లో ఇంకా ఎక్సెట్రా ఎంఆర్ఓలు అందరూ గ్రూప్ 2 ఉంటారు కదా, వీళ్ళు ఉంటారు. అంటే అంటే దేశానికి ఎన్ని ముక్కలు లాంటి ఉద్యోగం కొట్టాలని టార్గెట్. అంత ఉన్నతమైన చదువులు చదువుతున్న అమ్మాయి ఒక నిర్ణయానికి వచ్చింది, ఎలాగో నన్ను వదులుతలేదు. తీరనేమో ఆర్మీ ఆఫీసర్ నచ్చేశాడు. ఆర్మీ ఆఫీసర్ నచ్చిన తర్వాత ఆ సంబంధం పెళ్లి చేసేద్దాం అనుకునే సమయానికి ఈ కేరళలో మూఢనమ్మకాలు ఎక్కువ కొంతమందికి. ఆ మూఢనమ్మకాలు జాతకాలు చూసారు, ఇద్దరికి పెళ్ళిళ్ళు కుదురుతాయి కుదరని చూస్తే ఆ వచ్చిన బ్యాబ్నో మాట చెప్పాడు, ఇద్దరికి పెళ్ళి అవ్వకూడదంటే. అంటే ఆ పెళ్ళి ఎందుకు అవ్వకూడదంటే పెళ్ళైన కొన్ని రోజులకి భర్త చచ్చిపోతారని చెప్పేశాడు ముహూర్తం. తీరానేమో ఆఫీసర్ నచ్చేయండి పిల్లకి. ముహూర్తం ఏమని చెప్తుందంటే ఆడు చచ్చిపోతాడని చెప్పి, వీడు చచ్చిపోతాడని చెప్తే మరి ఎలాగమ్మంటే ఆ దోషం పోవాలి, మొదటగా ఎవడు చేసుకుంటాడు పోతాడు ఈ అమ్మాయి అనగానే. ఇప్పుడు మొదటి పిల్ల ఆఫీసర్ చేసుకుంటే ఆఫీసర్ పోతాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి గ్రూప్ 1 చదువుతుందిగా, బాగా ఆలోచించి ఆ స్టాండర్డ్ జీకేలో ఒక నిర్ణయం తీసుకుంది. ఏం నిర్ణయం తీసుకుందంటే ఏం చేయాలని గ్రూప్ 1 చదివిన ఈమె మొత్తం మీద ఆడికి ఫోన్ చేసింది. ఎవరికి? ఇంటర్మీడియట్ కూడా ఉన్నాడుగా, ఆడికి ఫోన్ రారా సిలక అని. ఆడు ఎగురుకుంటూ వచ్చాడు. ఈ సిలకలు ఫోన్ చేస్తే 7 సంవత్సరాల అవతల ఎదుగుని వచ్చేస్తారండి వస్తాడు. అనగానే నేను చాలా ప్రగాఢంగా నేను ప్రేమిస్తున్నాను, ప్రగాఢంగా ప్రేమిస్తున్నాను, నేను మర్చిపోబోతున్నాను, మా ఇంట్లో సంబంధాలు చేస్తున్నారు, నేను వాడిని ఎవరినో నచ్చనోని పెళ్లి చేసుకున్నాను, నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను అన్నాడు. ఎవరు ఒప్పుకోకపోయినా, ఎవరు నన్ను అవునన్నా కాదన్నా నేను నిన్నే చేసుకుంటాను కానీ తెంగరాదవా ఆ అమ్మాయి అనకలేదు. ఎక్కడో గుడికి వెళ్ళారు. ఆ గుడి దగ్గర ఇంకా తల తోక ఏం అడగరు కదండి, అడగకుండా ఏం చేశారంటే ఆ గుడి దగ్గర, కేరళ గుడి దగ్గర మొత్తం మీద ఈ అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేస్తారు.
పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి అయిపోయిన తర్వాత మరి నెక్స్ట్ కార్యక్రమాలు ఉంటాయిగా, ఇంటికి వచ్చారు. ఆ కార్యక్రమాలు ఇంట్లోనే పెట్టింది. అంత పక్కా ప్లానింగ్ అనమాట. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు దాహం వేస్తుందా చిట్టి అని అడిగింది. అన్నాడు. నీకు కూల్ డ్రింక్ ఎత్తాను అని చెప్పి ఆ కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి ఇచ్చేసింది. ఆడికి సేదుగా ఉందని కూడా తెలుస్తలేదు, ఎదురు చెప్పిన తెల్దా ఆ టైంలో ఏమి. అందుకే చూడండి, ఈ పాటలు కూడా ఎలా ఉంటాయి చెప్పినా, ఇక వర్షాకాలం వర్షాల కాలంలో ఉండదు, ఎండాకాలం ఎండ పోయే కాలం అది అంతే. ఆడికి డ్రింక్ తేడా ఉందని కూడా వెళ్తానే పోతాడు, ఇంకా ఆడికి దగ్గరకు వస్తుంది నూకలన్నీ. ఇప్పుడు తాగేస్తాడు. ఆ తాగేసిన తర్వాత ఆ మందు ఏదైతుందో మెల్లమెల్లగా పనిచేసి ఇంటర్నల్గా ఆడికి బ్లీడ్ అవుతుంది. ఇంటర్నల్ అవయవాలు రోజు రోజుకి డిస్ట్రాయిడ్ అవుతున్నాయి. ఇలా ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఒక రోజుకి 10 రోజులకి ఎవరికి తెలియదు అనుకుంటే, కానీ ఎవరికి తెలిసినా తెలియకపోయినా మన అందరి జాతకాలు ఒక దాంట్లో ఉంటాయి. చెప్పండి, ఇందులో ఉంటాయి, గుర్తెట్టుకో. ఒకప్పుడు ఎవరి మనసులో ఏముందో తెలిసింది కదా, ఇప్పుడు ఎవరి మనసు ఏంటి చూస్తే చెప్పండి అన్నీ తెలిసిపో. మీరు అనుకుంటారు మేము డిలీట్ చేయాలంటూ, డిలీట్ చేసి ఎక్కడ పోరయ్యా, గుర్తెట్టుకో ఉంటాయి. ఈవిడ గారు కూడా డిలీట్ చేసింది, గ్రూప్ 1 కదా, మరి ముందే డిలీట్ చేసింది, అన్నీ డిలీట్ చేసింది మొత్తం. నువ్వెన్ని డిలీట్ చేసినా క్లిక్ అనిపించింది ఎక్కడికి పోదు. అమ్మగారు డేటా 6 months లోపే జమ చేయబడి ఉంది, మొత్తం మీద దొరికింది. ఆ దొరికితే ఎందుకు ఈ అమ్మాయిని అడిగితే రకరకాల స్టేట్మెంట్లు చెప్పింది. తర్వాత డౌట్ వచ్చి అమ్మాయిని అరెస్ట్ చేసి స్టేట్మెంట్ రాస్తే ఎందుకు చంపేసావు, నీకు ఆర్మీ ఆఫీసర్ సంబంధం వచ్చినప్పుడు చేసుకోవచ్చు అంటే నాకు అతను చేసుకోవాలనే ఉంది. మరి అతను చేసుకోవాలనుకున్నప్పుడు ఈయనెందుకు అమ్మాయికి చెప్పావంటే అప్పుడు ఒక మాట చెప్పింది, నేను మొదట ఈయన్ని చేసుకోవాలి అంటే ఈయన చేసుకుంటే వేపనైనా చెప్పండి చచ్చిపోతాడని చెప్పు. ఆ దోషం పోవాలంటే మొదటగా చేసుకున్నాడు ఎవడో పోవాలి కనుక ఆ దోషం పోవడానికి చెప్పండి ఈయన్ని వాడుకున్నాను కానీ అడలిపోయింది పోలీస్ వ్యవస్థ.